ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా దేవుడు? దేవునికి నువ్వు కావాలి, నీ కుటుంబం కావాలి, నిన్న ఆయన కోరుకుంటున్నాడు, ఒక పిలుపిస్తున్నాడు. వస్తావా? నీతో నాకు చాలా పని ఉంది. నువ్వు కాస్త సరి చేసుకొని చక్కదిద్దుకొని నిలబడితే సమాజానికి దీవెనకరమైన ఒక పాత్రగా నేను నిన్ను మార్చాలనుకుంటున్నా. హల్లెలూయా. ఆ 7,000 మంది బయలుకు ముద్దు పెడతారు, బయలుకు ముద్దు పెట్టరు, మోకాల్లో ఉండరు, కానీ భక్తిలో మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యరండి. కానీ ఇప్పుడు ఈ పేతురు, యోహాను, యాకోబులు ఉన్నారా? అటువైపున ఎలీషా ఉన్నారా? వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? రాజీ పడే మనుషులు కాదు, తృప్తి పడే మనుషులు కాదు. ఇంత జాలే అని సరిహద్దు రాళ్ళు వేసుకునే వాళ్ళు అంతకంటే కాదు. నా దేవుడు ఏది చెబితే అది చేయడానికి నేను ఎల్లవేళలా సిద్ధమే. ఎటు రమ్మంటే అటు, ఏది విడిచిపెట్టమంటే అది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. ఒక్క పిలుపు వస్తే చాలు, ఒక్క మాట దేవాది దేవుడు పిలిస్తే చాలు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు ఒక లెక్క చెప్తా. లక్షల మంది అటు ఇటు ఉన్నారు, అర్థమవుతుంది కదా? ఇశ్రాయేలీల జనాంగంలో లక్షల మంది 2 రకాల బ్రతుకు, అటు లోకము ఇటు దేవుడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు. కొంచెం ఇంకొక బ్యాచ్ ఒకటి ఉంది, ఆ లక్షల మందిలో డివైడ్ అయిన బ్యాచ్ 7,000 మంది. వీళ్ళు లోకానుసారంగా బ్రతకరు కానీ గిరి గీసుకొని బ్రతుకుతుంటారు. ఈ 7,000 మందికి బయట కొంతమంది ఉన్నారు, వాళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉన్నారు. చెప్పు, ఇప్పుడు నువ్వు లక్షల గుంపులో ఉన్నావా, వేల గుంపుల్లో ఉన్నావా, వేల మీద లెక్క పెట్టగలిగిన అలాంటి గుంపులో ఉన్నావా? ఏలియా కాలంలో ఎలీషా ఒకడు, యేసయ్య కాలంలో 12 మంది. ఇప్పుడు నువ్వు ఏ బ్యాచ్, ఏ గుంపులో ఉన్నావు? లక్షల గుంపులో ఉంటే ఒక్కడుగు ముందుకురా, లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకో. ఈ 7,000 మంది, వేల మంది గుంపులో ఉంటే ఆ గుంపులో నుండి వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినంత గుంపు ఒకటి ఉంది, దాంట్లోకి వచ్చి చేరు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా. ఈరోజు యేసయ్య నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. తృప్తి పడింది చాలు, పాపంలో మునిగి తేలింది చాలు, అటు ఇటుగా బ్రతికింది చాలు, వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసింది చాలు, ఇంకింతే అని బార్డర్ గీసుకొని బార్డర్లో బ్రతికిన జీవితం చాలు, రా ఇంకా. ఎలీషా దగ్గరికి వెళ్ళి అలా ఖర్చీపేశాడు, గొంగళ్ళు దుప్పటేశాడు. ఎప్పుడైతే దుప్పటి భుజాన పడిందో లోబడిపోయి అంటాడు, అయ్యా నాకు అర్థమైపోయింది, ఒక్కసారి నువ్వు సెలవిస్తే మా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళను ముద్దు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఇక నేను వచ్చేస్తా. అప్పుడు ఏలియా అంటాడు, వెళ్ళు, నిర్బంధం ఏమీ లేదు, వెళ్ళు. చూడండి, 12 అరకలతో దుక్కి దున్నుతున్నాడు అని అంటే ఎంత ఆస్తి ఉందో ఆలోచించండి. 12 అరకలతో ఒకటేసారి పొలాన్ని దున్నుతున్నాము అని అంటే కనీసం ఎంత పొలం అయి ఉంటుంది చెప్పండి, కాస్త తెలిసిన వాళ్ళు అంచనా. ఒకటేసారి 12 అరకలతో దుక్కి దున్నుతుంటే ఎంత పొలం ఉండి ఉంటుంది? ఒక 10 ఎకరాలు ఉంటుందా? ఇంకా ఎక్కువే ఉంటుందా? 15, 50, 50, ఒక 20 వేసుకో, జస్ట్ మన ఎస్టిమేషన్ 20 వేసుకో. అంటే అంత ఆస్తి, ఒక్కగానొక కుమారుడు. ఆస్తి అంతా ఎవరిది? ఎలీషాదే. కానీ దేవుడు తనను కోరుకున్నాడన్న సంగతి తెలిసి అక్కడికక్కడే తను దున్నుతున్న ఆ కాడిని విరగ్గొట్టి ఎడ్లను వధించి పనోళ్ళందరికీ విందు చేసి పండుగగా
దేవుడు నన్ను కోరుకున్నాడు, ఆయన పరిచర్యకు నన్ను పిలుచుకున్నాడు, ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను వెళ్తున్నా. ఏంటండి, ఎక్కడికి వచ్చింది పిలుపు మీకు? ప్రవక్త పరిచర్యకు దేవుడు నన్ను పిలిచాడు. ఏంటి మీ సంతోషం ఏంటి? దేవుడు నన్ను కోరుకున్నాడు, వెళ్తున్నా. ఒంటరిగా వెళ్ళాడు, లక్షల మందికి దిక్సూచిగా మారాడు, లక్షల మందికి దీవెనకరంగా మారాడు. ఇశ్రాయేలీలకు రథమో రౌతు. ఏలియా తర్వాత ఎలీషా మారిపోయాడు. సమస్తాన్ని విడిచిపెట్టారు. పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ శిష్యులందరూ సమస్తాన్ని విడిచి యేసును వెంబడించారు. వచ్చినప్పుడు ఒక్కడే, వచ్చేటప్పుడు ఒక్కడే. దేవుని కొరకు సమస్తాన్ని త్యజించి ఒక్కలుగా వచ్చిన వాళ్ళు వేల మంది గుంపుగా మారిపోయారు. కొట్టు యేసు నామములో. ఒంటరిగా దేవుణ్ణి కోరుకొని ఆ దేవాది దేవుడు చెప్పినట్లుగా అడుగులు వేస్తే నా జీవితం, నా జన్మ సార్థకం అవుతుందని ఎల్లలు లేవు. దేవుని విషయంలో సంతృప్తి లేదు. బ్రతికున్నంత వరకు, చివరి శ్వాస విడిచేంత వరకు పరిగెత్తుతూనే ఉండాలి. దేవుడు విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలి, ఆయన చెయ్యమన్నవి ఎంత కష్టమైనా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏదో అంత చేసి సంతృప్తి పడి ఇంత భక్తి చేశానులే, ఏదో నమ్మకంగా పరిశుద్ధంగా ఉంటున్నాను, ఇంకా జాలే అనుకొని సర్దుకునే రకం కాదు. భక్తులు అలా లేరు. ఇంకా వెళ్ళాలి, ఇంకా 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 వెళ్ళాలి. మహిమ నుండి అధిక మహిమకు వెళుతూ అసలు నా పుట్టుక వెనక దేవాది దేవునికి ఉన్న ఆ సంకల్పం సార్థకం చేసుకోవాలి. నా జన్మ సార్థకం అవ్వాలి. ఇంత చేసాం కదా సరిపోయింది అనుకునే మనిషి కాదు. ఇప్పుడు షాలేమన్న ఈరోజు దేవుని కృపలో అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే దేవుని కృపలో వాడబడుతూ వేలాది, లక్షలాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక పాత్రగా మారాడు. అనేక సంఘాలు రాష్ట్ర నలుమూలల విస్తరిస్తున్నాయి, క్రొత్త సంఘాలు ఏర్పడుతున్నాయి. చాలు, ఈ జీవితానికి అంతే చాలు కదా. 50-60 వేల మంది సంఘం అంటే చిన్న విషయం అండి? చిన్న విషయమా? చాలామంది సేవకుల కళ, అవునా కదా? చాలామంది దైవజనుల కళ అలాంటి సేవ చేయాలి అని. కానీ అన్న జీవితంలో అది జరిగిపోయింది. వేల లక్షల మందికి దీవెనకరమైన పాత్రగా షాలేమన్న మారాడా? జరిగిందా? అంత మాత్రమే కాదు, రాష్ట్ర నలుమూలల సువార్త పరిచర్య జరుగుతూ సంఘాలు విస్తరిస్తున్నాయా? ఎంత గొప్ప పని, ఎంత గొప్ప సేవ. కానీ అన్నని మీరు కదిలించి, అన్న చాలా గొప్ప సేవ చేశారన్న మీరు అనండి, అద్భుతంగా వాడబడ్డారన్నా అని మీరు అనండి. అన్న అంటాడు మాతో అన్న మాటలో, మీరు నేను రక్షించిన ఆత్మలను, నా ద్వారా దేవుడు రక్షించిన ఈ సంఘాన్ని చూసి అతిపెద్ద సంఘం అని మీరేదో గొప్పగా అనుకుంటున్నారు. నేను రక్షించబడిన ఈ వేలను చూడట్లా. రక్షించబడ్డ వాళ్ళు లక్షల్లో ఉంటే నశించిపోతున్న వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. నశించిపోతున్న ఆ కోట్ల మంది ముందు ఈ లక్ష, ఈ వేలు ఏ మూలకు వస్తాయి? ఒక్కొక్క రోజు రాత్రులు షాలేమన్న నిద్రపోకుండా చర్చి చుట్టూ తిరుగుతుంటాడు. రాత్రి అంతా నిద్రపట్టలేదురా అంటాడు. ఎప్పుడు 5ంటికి 4ంటికి పనుకున్నాను అంటాడు. ఏమన్నా ఆరోగ్యం బాగోలేదా అని మేము అడిగితే అంటాడు, ఆరోగ్యం బాగుంది కానీ ఎందుకు నిద్ర పట్టట్లేదు నాకు, ఎందుకు, ఏం చేయలేకపోతున్నాను దేవుని కొరకు ఇంకా సాధించలేకపోతున్నాను. అదేంటండి, చాలా పెద్ద సంఘం ఉంది కదా, వేల మంది రక్షణలోకి వచ్చున్నారు కదంటే, ఇది కాదు. ఇంతేనా? ఈ కొంచెమేనా? ఈ కాస్త పరిచర్యనా? ఇంకా ఎందుకు చేయలేకపోతున్నాను నేను దేవుని కోసం? నశించిపోతున్న ఆత్మల ఆర్తధ్వని నా చెవుల్లో మారుమ్రోగుతుంది, నాకు నిద్ర పట్టట్లేదు.
ఎలా పరిచర్య ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ఎలా ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలి. సరిహద్దు ఉందా? బార్డర్ ఉందా? తండ్రి సన్నిధి పరిచర్యకి బార్డర్ ఉందా? శాలేమన్న బార్డర్లు పెట్టాడా? ఈ చర్చికి గోడలు ఉన్నాయా? మరి గోడలు ఉండాలిగా. దాదాపు చూడండి, తండ్రి సన్నిధి మందిరాలు ఎక్కడో కూడా ఫుల్ ప్యాక్ ఉండవు. కట్టే ప్రతి ఒక్కళ్ళకి చెబుతాడు, పెట్టగోడలాగా కుక్కలు నక్కలు రాకుండా ఒక గోడ కట్టండి. ఎందుకు? ఇది విస్తరించే పరిచర్యే కానీ ఆగే పరిచర్య కాదు. ఇది ఇంత చాలు ప్రభువా అనడానికి హద్దురాలు ఏం పెట్టొద్దు. మనం చిన్నది స్టార్ట్ చేసాం. మన గురి చచ్చే నాటికి, ఈ లోకాన్ని విడిచే నాటికి ఎంత దేవుని కొరకు పని చేయగలమో అంత చేయాలి. అన్ని ఆత్మలను దేవుని కొరకు రక్షణలోనికి నడిపించాలి. అందుకే ఎక్కడైనా మందిరం కట్టేటప్పుడు ఫుల్ ప్యాక్ మందిరాలు దాదాపు ఉండవు. ఎక్కడైనా ఉంటే పెద్ద పెద్ద కిటికీలు ఉంటాయి, పెట్టుకోవడంతో కిటికీలు ఉంటాయి. ఎందుకంటే ఇది విస్తరించాలి, ఆత్మలు సంఘంలోకి చేర్చబడాలి. విస్తరణ, దేవుని కొరకు గొప్ప వాటిల్ని చేయాలి, అనేక జీవితాల్ని ప్రభువు కొరకు ప్రభావితం చేయాలి. మాకు సేవకుల కూటంలో ఏం బోధిస్తున్నాడో తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ మాకు బాగా నూరిపోస్తుంది ఏంటో తెలుసా? మీ ఎదుట కూర్చున్న వ్యక్తులను సేవకులుగా తర్ఫీదు చేయండి. ఏదో ఆదివారం వచ్చిపోయే ఆర్డినరీ విశ్వాసుల్లాగా, ఇందాక చెప్పానే లక్షల గుంపు రకం, అట్లా ఉండకూడదు. వేల సంఖ్యలో ఉన్నారు, బయలను ముద్దు పెట్టుకొని బ్యాచి భక్తులే, కానీ ఒక గిరిలో బ్రతుకుతున్న భక్తులు. వాళ్ళలా కాదు, ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ సత్తువ కలిగిన వ్యక్తుల్లాగా మారాలి. దైవజనురాలుగా మారాలి. ప్రతి స్థానిక సంఘం నుండి దైవజనులు ఉత్పత్తి అవ్వాలి, సేవకులు లెగవాలి. ఇప్పుడు ఇక్కడుంది, ఇక్కడ నుండి ఒక 4 మిషనరీలు బయలుదేరి ఇలాంటి సంఘాలు 4 గట్టాలు వెళ్ళి, ఆమేన్, జరిగిద్దా జరగదా? 12 మంది అపోస్తలులు ఉన్నారా లేదా ఇక్కడ? కనీసం ఒక్క ఎలీషానైనా ఉన్నాడా లేదా ఇక్కడ? మరి ఈరోజు దుప్పటేస్తాను నేను, రెడీగా ఉండండి. మరి ఉన్నారా? కచ్చిపోయలే, దుప్పట్లు లేవు ఇప్పుడు మన దగ్గర. నేను కచ్చిపోయగానే మడత పెట్టి మళ్ళీ నాకు ఇచ్చి, అన్న కాస్త అప్పులు ఉన్నాయి, కాస్త అమ్మాయి పెళ్ళి ఉంది, అబ్బాయి పెళ్ళి ఉంది, జాగ్రత్తగా ఖర్చు మడత పెట్టుకొని జేబులో పెట్టుకున్నా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఎలీషా ఎలాంటోడో, ఎలాంటి తీర్మానంతో ఉన్నాడో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను. విస్తరణ, ప్రార్థనలో అభివృద్ధి ఉండాలి. ఎక్కడేసామంటే అక్కడే వేసామన్నట్టుగా జీవితాలు ఉండకూడదు సుమా. రోజులు మారే కొద్దీ ప్రార్థనా జీవితంలో మార్పు ఉండాలి, పరిశుద్ధతలో మార్పు ఉండాలి. అయిపోయింది, గట్టిగా స్తోత్రం చెప్పండి. ముగింపు కొరకు సంతోషంతో చెప్పారా? ఏదో అలవాట్లో చెప్పారా? నిద్రలో ఉండి చెప్పారా? ఏదో అలవాట్లో పొరపాటు చెప్పామంటారా? సరే, ముగించలే కానీ ఇంకొక గంట చెబుతా, సంతోషంగా చెప్పండి. ఇంకా నాకు సంబంధం లేదు. మీ నమ్మకం ఏందో తెలుసా? నేను పొరపాటును కూడా ఇంకో గంట చెప్పనని. మీకు నా మీద అంత విశ్వాసం ఉంది, అవునా? ఇంకా చెప్పలే కానీ అయిపోయింది, టైం కూడా అయిపోయింది. క్లుప్త ప్రసంగం గత 2-3 రోజుల నుంచి మనం వాక్యం వింటూనే ఉన్నాం. గిరి గీసుకొని బ్రతుకుతున్నారేమో, ఇంక చాలు, ఏదో కాస్త ఉన్నంతలో మంచిగా ఉంటూ సన్నిధికి వెళ్తూ వస్తూ ఏదో మన భక్తి మనం చేస్తున్నాం, చాలదో. అలాంటి వాళ్ళను దేవుడు కోరుకోవడం లేదు. ఈరోజు అబ్రహాముని పిలిచాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించాలి. ఆదికాండం 12 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నీ వంశంలో, నీ గోత్రంలో, నీ సమాజంలో నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. అనేకులకు దీవెనకరమైన పాత్రగా నిన్ను మార్చాలి అనేది నా కోరిక. నువ్వు గీసిన ఎల్లలు, నువ్వు గీసుకున్న గీతలు, భక్తి విషయంలో నువ్వు పెట్టిన బోర్డర్లు మొత్తం కోలదురు. ఈరోజు
చాలు కాదు, చాలదు అనుకో. ఏంటి? ఇంకా చాలులే కాదు, ఇది చాలదు, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. అరగంట ప్రార్థన చేసేవాళ్ళు గంట ప్రార్థన మెట్టెక్కాలి, గంట చేసేవాళ్ళు గంటన్నర మెట్టెక్కాలి, రోజుకి 5 అధ్యాయాలు చదివే వాళ్ళు 10 అధ్యాయాలు చదవడం మొదలు పెట్టాలి. ఓకేనా? పరిశుద్ధంగా బ్రతికే విషయంలో మార్పు. ఒక మాట చెప్తాను, దేవుడి దగ్గర నుండి మీరు ఏమేం పొందుకున్నారు? ఈ మాట అడిగితే మీరు బోల్డ్ అని చెబుతారు. దేవుని కోసం మీరు ఏమేం పోగొట్టుకున్నారు? దేవుని కోసం ఈ 3 రోజులు పని మానుకున్నామయ్యా, ఈ 3 రోజుల డబ్బులు వదులుకున్నాం, తిండి వదులుకున్నాం. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఇప్పటిదాకా భక్తికి గీసిన గిరిని చెరిపారు. దేవుని కృపలో కాస్త ముందుకు వచ్చారు, ఇక సాగిపోవాలి. ఎక్కడికి? సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, సియోనుకే నా ఓడ పయనం ఆగదు ఏ చోట, విశ్వాసముతోనే ఆరంభించితిని. అందరూ విశ్వాసముతోనే ఆరంభించితిని యాత్రను, నీ కోరిన ఆరేవుకే నడిపించును. నీ కోరిన ఆరేవుకే నడిపించును. తుఫాను నన్నచి పెనుగాలులాపి నడిపించును. తుఫాను నన్నచి నడిపించును. హల్లెలూయా. ఎలీషాను పిలిచినప్పుడు కదిలాడు, కదులుతాడని తెలిసే దుప్పటి వేశాడు. ఆ 7,000 మంది మీదకి వెళ్ళి దుప్పటేస్తే చక్కగా మడతపెట్టి ఇస్త్రీ కొట్టి ఉతికించి కాస్తంత సరుపు పెనాయిలు ఇదేంటి డేటాయిలు మొత్తం వేసి ఉతికి ఇస్త్రీ చేసి మళ్ళీ తిరిగి జాగ్రత్తగా వాడుకోండి అయ్యగారు అంటారు. అదేంటి? మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు, కోరుకుంటున్నాడు, మీరు ఆశీర్వాదకరంగా మారాలి, సమాజానికి దిక్సూచి అవ్వాలి. వద్దొద్దండి, ఇది మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి సార్, కానుక ఏమైనా కావాలంటే ఇస్తామండి మేము, మీ ఖర్చులకి ఏదైనా అవసరమైతే చెప్పండి, ఏదైనా చేస్తాం. డబ్బు కాదు కావాల్సిందే, నువ్వు కావాలి, నీ సమయం కావాలి, నీ హృదయం కావాలి, నువ్వు అడుగులు వేయడం కావాలి. అబ్రహాముతో అన్నాడు, అబ్రహాము నిన్ను ఆశీర్వదించాలి, నేను నిన్ను బట్టి నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సకల జనాలు ఆశీర్వాదకరంగా మారాలి. వస్తావా? వస్తావా? విడిచి వస్తావా? పాపాన్ని, శాపాన్ని, లోక భోగాలను, సరిహద్దులు చెరపి వస్తావా? నేను చూపించే ప్రదేశానికి నిన్ను తీసుకువెళ్తా. పాలు తేనెలో ప్రవహించే ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని నేను నీకు ఇస్తా. ఆర్ యు రెడీ? సిద్ధమేనా? నువ్వు రెడీ అయితే ఈ కోడికల్లోనే ఒక మలుపు తీసుకోబోతున్నాడు నా దేవుడు నీ జీవితంలో. పరిసయ్య భక్తిలో నుండి బయటకు రా, చాలే అనుకునే భక్తిలో నుండి బయటకు రా, అటు ఇటుగా ఉన్న జీవితాన్ని మానుకో. నువ్వు సిద్ధమైతే అబ్బో చాలా ఉంది నిన్ను దీవించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఊహించవో, కలలో కూడా ఊహించని ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని నా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు. అడుగేసిన వాళ్ళు ధన్యులు, అడుగేయని వాళ్ళు చెప్పండి ఎవరు? అడుగేసిన వాళ్ళు ధన్యులు పొందుకుంటారు, అడుగు వేయని వాళ్ళు అన్యులు. అంటే అన్నయ్య ఇప్పుడు ఎక్కడికి రమ్మంటావు? మీతో పాటు సేవకు వచ్చామంటారా?
అలాంటి ప్రేరణ నీకుంటే రా, దేవుడు చూసుకుంటాడులే రా. మేము తినేదే మీకు ఒక ముద్ద పెడతాం రండి, కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అడుగులు వేద్దాం. స్త్రీలరా, సమయం కేటాయించండి. రోజులో 1 గంట ప్రార్థనా పరిచర్యకు కేటాయించుకో. 24 గంటల్లో 1 గంట నా దేవుడికి ప్రార్థనా పరిచర్య కొరకు నేను కేటాయించుకుంటున్నా. నీ కొరకు, కుటుంబం కొరకు, సమాజం కొరకు, నశించి నరకానికి వెళ్తున్న ఆత్మల కొరకు, దేవుని పరిచర్య విస్తృతంగా జరగడం కొరకు 1 గంట కేటాయించుకో. ప్రతిష్ఠ చేసుకో. రా ముందుకి. ఇక చాలు చాలు. చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తటపటాయించావు, వెనక ముందు ఆలోచిస్తూ ఆగిపోయావు. ఇప్పటికే పెంతికోస్తు అనుభవాలు బగ్గున మండుతూ అడుగుబెట్టే ప్రతి చోట ఒక పరిమళము, ఒక అభిషేకము, దురాత్మలు కేకలు వేసి విడిచిపెట్టి వెళ్ళిపోయే అనుభవాలు చాలా ఉన్నాయి. నువ్వు స్వతంత్రించుకోవలసిన దీవెనలు, ఆశీర్వాదకరమైన అనుభవాలు చాలా ఉన్నాయి. సిద్ధమేనా? సిద్ధమేనా? మోకాళ్ళ మీదకి రండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఆగిపోయారో, దేవుని చూపు లక్షల మంది మీద లేదు, దేవుని చూపు వేల మంది మీద లేదు, వేల మీద లెక్క పెట్టగలిగిన వ్యక్తుల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళే ప్రతిష్ట కలిగి ముందుకొచ్చేది.